पूरा लोकल। సో ఇక యూసఫ్గూడలోనే జంక్షన్ ప్రాంతమైన ఇక్కడ అంటే కృష్ణనగర్, వెంకటరావు నగర్ ఇలా ఈ ప్రాంతం నుంచి వచ్చే మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్లో చూడండి ఒకసారి పరిస్థితి ఎలా ఉందో. నిన్న పడ్డ వర్షానికి దానితో పాటు ఇక్కడ ఉన్న మ్యాన్ హోల్స్ నుంచి వాటర్ ఎలా పొంగు పొర్లుతుంది అనేది కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం నైట్ నుంచి కూడా ఈ వాటర్ అనేది ఇలాగే వస్తూ ఉంది. అలాగే ఈ వాటర్ ఇక్కడ నుంచి ఈ యొక్క గల్లీ ఏదైతే ఉందో ఈ వాటర్ ఈ రోడ్డును ఆనుకున్న ఈ గల్లీ మొత్తం కూడా ఈ వాటర్తోనే మునిగిపోయిందని చెప్పాలి. ఇక ఇది ప్రతిరోజు కూడా ఇలాగే ఈ మ్యాన్ హోల్ అనేది పొంగి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ అనేది ఇలాగే వెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఇకపోతే ఈ గల్లీ కోసం చూసుకుంటే గల్లీ చివరి వరకు కూడా ఈ వాటర్ వెళ్ళడంతో ఈ గల్లీ పక్కల అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో ఇక్కడ నివసించే ఇటు షాపులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఉంటున్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి రావడానికి, రోడ్డు పైనకి రావడానికి కూడా చాలా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి రోడ్డు పైకి వస్తే ఇక్కడ ఈ వాటర్లో కొట్టుకుపోవచ్చు, వాహనాలు కూడా కొట్టుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వాళ్ళు బయటికి రావాలంటే ఇది డ్రైనేజ్ వాటర్ కాబట్టి వీటి నుంచి నడిస్తే ఎక్కడ ఎలాంటి రోగాలు పాలవుతారనే అదొక్క భయం కూడా ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పక్క చూస్తే కనుక ఇది మెయిన్ రోడ్ అంటే జంక్షన్ ప్రాంతం కావడంతో ఈ చుట్టుపక్కల అంటే ఈ రోడ్డును ఆనుకుని కూడా అనేక హోటల్స్, అలాగే చిన్న చిన్న కిరాణా షాపులు, ఫ్రూట్ షాపులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ ఉన్న ప్రజలైతే ఈ వాటర్ అనేవి ఎక్కువ రావడం వల్ల వర్షం పడినప్పుడు, అలాగే ఈ మ్యాన్ హోల్స్ నుంచి డ్రైనేజీ వాటర్ బయటికి రావడం వల్ల మా బిజినెస్ అనేది చాలా వరకు దెబ్బతింటుందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వాటర్ ఇంతలా ఇక్కడ ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ఎవరు కూడా రావట్లేదు. అలాగే ఇక్కడ వస్తువులు కొనాలన్నా కానీ ఎక్కడ కల్తీ ఉంటాయి, అలాగే వీటి వల్ల మనకి మరిన్ని జ్వరాలు వస్తాయి. ఇక్కడ తినడానికి కూడా ఉండడానికి ఈ డ్రైనేజ్ వాటర్ స్మెల్ కావచ్చు, ఇవన్నీ దీని ఎఫెక్ట్ అనేది వాళ్ళ బిజినెస్ పైన కూడా పడుతుంది. దీనివల్ల ఎవరు రావట్లేదు కొనుగోలుదారులు, మాకు చాలా నష్టం జరుగుతుంది. ఈ వర్షం పడిన ఈ 3-4 నెలలు కూడా ఈ పరిస్థితి అనేది ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడున్న స్థానిక వ్యాపారస్తులు అయితే వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రైనేజ్ వర్షం వస్తే కంటిన్యూగా వాటర్స్ వస్తాయి. గత 4 months నుంచి కంటిన్యూస్ డే అండ్ నైట్ వాటర్ ఇక్కడ రావడం జరుగుతుంది. మున్సిపల్ వాళ్ళు కూడా డైలీ వస్తున్నారు, డైలీ జరుగుతుంది, డైలీ ఉంటుంది. దీనివల్ల కొంచెం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకోటి రాకపోకలు ఇబ్బంది అవుతుంది, బిజినెస్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంది కదా, ఈ గాయత్రిల్స్, పోలీస్ లైన్, జూబ్లీస్ వాటర్ కంటిన్యూస్గా వర్షం పడితే ఈ లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇంకా చాలా ఓవర్గా వస్తాయి వాటర్. కంప్లైంట్ లాస్ట్ టైము రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు. ఇంకా ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరు వచ్చిర్రు, పరిశీలిస్తారు. అవుతుంది వర్క్, డైలీ వస్తున్నారు వాళ్ళు అయితే, డైలీ వస్తున్నారు. ఫ్లోటింగ్ మాత్రం ఆగుతలేదు. ఇది వర్షం పడ్డంగానే మేము కనుక్కున్నాం, వర్షం పడ్డ తర్వాత ఒక 4-5 days తర్వాత చేస్తామని చెప్తున్నారు. అవును, పబ్లిక్ అయితే ఎవరు రావడం లేదు బయటికి. బిజినెస్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. అవును, బిజినెస్ చాలా తక్కువ డౌన్లో ఉంది. 4-5 months నుంచి కంటిన్యూస్ వాటర్ ఇదే ఫ్లోటింగ్. వర్షాకాలం కంప్లీట్గా డైలీ ఇదే ఫ్లోటింగ్. ఫీవర్ ప్రతిదీ చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు.